హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి, చాలా బాగుంటుంది. మా పైన రమ్మని మ్యారేజ్ అనమాట. అపార్ట్మెంట్ అనమాట. కలిసి అంతా మొత్తం మేము అందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము. పెళ్లి కోసం కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా, అంటే మేకప్ దానికి బ్యాంగిల్స్ అన్నీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఏదైనా సరే అకేషన్ అంటే ఇలా అందరం కలిసికట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. పెళ్లి రోజు రానే వచ్చేసిందండి. ఇదేంటంటే ముహూర్తపురాట వేసిన రోజు అనమాట. ముందు ఏంటంటే ఇంట్లో పూజ అనేది చేస్తారు కదా, సో గణపతి పూజ అది చేస్తున్నారనమాట. నాకు ముందు రోజు అయితే అసలు బాగాలేదండి, అసలు వెళ్ళలేనేమో అనుకున్నాను. చాలా సివియర్ అయిపోయిందనమాట. స్టమక్ పెయిన్ అనేది సెలైన్ బాటిల్ కూడా ఎక్కించారు. నా చేతికైతే ఐవీ క్యాన్ తోటే వెళ్ళాను, సో అందువల్లనైతే శారీ కట్టుకోలేకపోయాను అనమాట. కానీ ఎంత బాగా అసలు బాగాలేదన్న ఫీలింగ్ అయితే మర్చిపోయాను. ఎందుకనుకున్నారు, అంతమందితో సందడిగా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగే 8 o'clock అనమాట ముహూర్తపురాట. సో మేము ఏంటంటే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా పూజ కోసం అయితే వెళ్ళాము. ఇక్కడ మెయిన్ హైలైట్ ఎవరు చెప్పాలంటే ఈ పొట్టిదేనండి. ఎంత అందరూ దాన్నే చూస్తున్నారనమాట. చక్కగా పట్టు పరికిని వేసుకొని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్కరు దాని మీదే ఫోకస్ చేస్తున్నారనమాట. చక్కగా అంటే తను ఏంటంటే చిన్న పాప అయినా సరే చక్కగా ఏంటంటే డివోషనల్గా దేవుడికి మొక్కుకోవడం, హారతి ఇవ్వడం ఇవన్నీ చేస్తుంది. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ అనమాట. మా కిందన జ్యోతి గారు, ధన, మేము అందరం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాము. ఈ మధ్య అంతా బిజీ అయిపోయానండి. యాక్చువల్గా ముందు పెడదాం అనుకున్నాను వీడియోస్. మొన్న 19th మ్యారేజ్ అయింది, ఇప్పుడు అయిందనమాట. ఇప్పుడు ఇది కూడా 2 వీడియోస్ అనమాట. పార్ట్ 1 పార్ట్ 2గా పెడతాను. అంటే ఏంటంటే ముహూర్తపురాట, తర్వాత హల్దీ ఫంక్షన్ కలిపి ఒకటి పెడతాను, మ్యారేజ్ అంతా ఒకటి పెడతాను అనమాట. కానీ మేము చేసిన రచ్చ అయితే మీరు చూడాల్సిందే. ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా అండి. ఎవరి ఫంక్షన్ అయినా సరే మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా మా ఇంట్లో ఫంక్షన్ అందరం కలిసి, అంటే మాకు అలాంటి పేరు అనేవి ఉండదన్నమాట. ఎవరి ఫంక్షన్ అయినా సరే మాదిలాగా బాగా ఓన్ చేసేసుకొని అంతా మంచిగా ఎంజాయ్ చేసేస్తాం అనమాట. ఇలా రెడీ అవ్వాలి, అలాగా ఇది చేయాలి అనేసి అంత పూజ అంతా లోపల కంప్లీట్ అయిపోయిన తర్వాత రాట దగ్గరికి, అంటే రాట ఉంటుంది కదండి, వేస్తారు కదా, దానికి పసుపు అన్నీ రాస్తారు కదా. నేను ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వలేదు, అంటే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ టైంకి నేను దాని దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. సో అందుకని కొంచెం దూరంగా ఉన్నాను. కానీ వీడియో అంతా మంచిగా క్యాప్చర్ చేశాను అనమాట. రాట కోసం అయితే అందరూ ముత్తైదువుల చేతుల్లోనే పెట్టి అంతా కలిపి పెడతారు కదా. సో ఎవరి చేతిలో ఏ మహిమ ఉంటుందో అందరూ చేతులు అయితే వేస్తారనమాట. బట్ నేనైతే మరి దూరంగానే ఉన్నాను అనమాట. సో వీలు కాదు ఆ టైంలోని. చెప్తున్నాను కదండి, స్టమక్ పెయిన్ వల్ల నేనైతే చాలా సఫర్ అయ్యాను. కానీ లక్కీగా రమ్మ మ్యారేజ్ టైంకి అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. హ్యాపీగా నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వగలిగాను. ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే మనం డిస్టర్బ్గా ఉంటుంది కదా. సో చూడండి, పొట్టికి పెళ్లి కూతురు పూర్ణిమ అంతా మంచిగా పిక్స్ అవి దిగడం బాగా ఎంజాయ్ చేసామండి. హల్దీ రోజు అయితే మాత్రం మరి చెప్పక్కర్లేదు. ఈ పొట్టి చూడండి, ఎవరైనా దీని స్మైల్తో పడేస్తుంది అనమాట. క్యూట్గా నవ్వుతుంది, దగ్గరికి అయితే రాదు. దూరం నుంచి అయితే మంచిగా నవ్వేస్తుంది. సాన్విక బుజ్జి తల్లి ఎంత క్యూట్గా ఉందో చూసారా. తర్వాత ఏంటంటే రాట వేసేసారు. రాట వేసిన తర్వాత నవధాన్యాలు అవన్నీ వేస్తారు కదండి. యాక్చువల్గా అవి రాట వేసిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆ నవధాన్యాలు మొలకలు వస్తే చాలా మంచిదట. డైలీ వాటర్ అది వేస్తారనమాట. తిను ధన వాళ్ళ చెల్లి సునీత మేమైతే ఎక్కడికి వెళ్ళినా చెప్పాను కదండి, అందరం కలిసే వెళ్తాము. చక్కగా హ్యాపీగా ప్రతి ఫంక్షన్లోనైతే అందరం కలిసి మంచిగా ఇన్వాల్వ్ అవుతాం అనమాట. ఎవరి ఫంక్షన్ అయినా మాదిలా ఫీల్ అయిపోతాం. మేము ముందుగా ఎగ్జైట్మెంట్ తోటి ఉంటాం అనమాట. వెళ్ళాలి దీనికి వెళ్ళాలి అనేసి. మేము అంటే మా అపార్ట్మెంట్ వాళ్ళం, మా పక్క అపార్ట్మెంట్ అందరం కలిసి బాగా ఇన్వాల్వ్ అవుతాం అనమాట. ఎవరు పిలిచినా మ్యాక్సిమం వెళ్తామండి. చక్కగా అంతా పార్టిసిపేట్ చేస్తాము. తర్వాత అందరం కలిసి ఒక పిక్ దిగాం అనమాట. రాట అయితే మాత్రం చాలా చూడముచ్చటగా భలే అందంగా వేశారు కదండి, చాలా బాగుంది. ఈ రాట వేసి తర్వాత పందిరి వేస్తారనమాట. సో రాటనైతే అలా మంచిగా తీసేసాను. మొత్తం వీడియో అంతా ఒక్కసారి పెట్టలేను, ఎందుకంటే చాలా లెంగ్తీ వీడియో అయిపోద్ది, మీకు కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా. సో అందుకని 2 వీడియోస్ కింద షేర్ చేసి, అంటే అవి డివైడ్ చేసి పెట్టేశాను అనమాట.
ఇది ఏంటంటే ఆంటీ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా పిలిచారనమాట. సో మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చి చక్కగా తినేసాం. చూసారా నా చేతికి ఐవీ క్యాన్ కూడా తీయలేదు. అంత బాగా 10:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. నేను ఇంకోటి చెప్పాలి ఏంటంటే నాకు ఎంత బాగోపోయినా సరే ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా అకేషన్ ఉందంటే అంతా మర్చిపోతాను అనమాట. ఏంటో నాకు అలా అనిపించేస్తుంది. సో చక్కగా మార్నింగ్ లేదు చక్కగా వెళ్ళానమాట. అంటే వెళ్ళగలను లేదో అనుకున్నాను, అప్పటికి చాలా బాగాలేదండి. అంతా అయిపోయింది. తర్వాత ఏంటంటే రాట వేసేసిన తర్వాత అమ్మాయికి మంగళ స్నానం చేయిస్తారు మంచిగా నలుగు పెట్టి. అందరూ చూడటానికి చక్కగా నలుగది రాసేస్తున్నారనమాట. చెప్పాను కదండి, అందరం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతామండి. చాలా బాగా మంచిగా మనది మన ఇంట్లోదే అన్నట్టుగా ఫీల్ అవుతూ చేస్తాం అనమాట. ప్రతిదీను ఎవరి ఫంక్షన్ అయినా సరే అలాగే చేస్తాము. ఎవరు పిలిచినా ఎంత దూరమైనా సరే వెళ్తాము. మేము మంచిగా చిల్ అవుతాము, వాళ్ళు కూడా మంచిగా చిల్ చేస్తాం అనమాట. చాలా బాగా ఇప్పుడు దాని ఆంటీ వాళ్ళ అక్కగారు అయితే నన్ను చాలా మెచ్చుకుంటున్నారనమాట. అమ్మ చాలా బాగా సరదాగా చేయించావురా అనేసి నన్ను మెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. తను మంగళ స్నానం కోసం మీద అన్నీ రెడీ చేస్తారు. ముందుగా నలుగు పెట్టి తలకి ఆయిల్ అది పెట్టి చక్కగా అందరూ ముత్తైదువులు చక్కగా చేస్తున్నారు. ఎవరి చేతిలో ఏ మహిమ ఉంటుందో కదండి, అందరూ చక్కగా చేస్తున్నారు. ఏదైనా రమ హ్యాపీగా నువ్వు ఉండాలిరా, నీ లైఫ్ అంతా మంచిగా నీ హస్బెండ్తో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా అంతా మంచిగా. పాపం మ్యారేజ్ ముందు బాగా వీక్ అయిపోయిందండి. ముందే చాలా వీక్గా ఉంటుంది, మ్యారేజ్ ముందు ఇంకా వీక్ అయిపోయింది. పాపం మొత్తం అన్ని వర్క్స్ చేసుకుంటూ, అంటే తను జాబ్ చేస్తుంది అనమాట, జాబ్కి వెళ్తూ వస్తూ ఇవన్నీ చేసుకోవడం బాగా వీక్ అయిపోయిందనమాట. కానీ ఎంత పెళ్ళికైతే మాత్రం మంచి కళ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది, మంచిగా రెడీ చేశారు కూడాను. తర్వాత ఏంటంటే ఈ మంగళ స్నానం టైంలో ఏంటంటే ఇలా జల్లెడతో వేస్తారు. మెచ్యూర్ అయిన తర్వాత కూడా వేస్తారండి. అంటే దాంట్లో ఏదో దానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో అలాగా వాళ్ళు జల్లెడ అనేది వేసి జల్లెడలోని వాటర్ వేసి వేస్తారనమాట. సో అందరం అంటే ప్రతి ఒక్కరితోటి వేయించారు అలాగా. అంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు అనేది తప్పకుండా ఉండాలి కదండి. అందుకని అందరితోటి ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరితోటి చేయించారనమాట. చక్కగా ఏంటంటే మంగళ స్నానం చేయించేసిన తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు. ముహూర్తపురాట రోజు కదండి పెళ్లి కూతుర్ని చేస్తారు. సో ఆ రోజే పెళ్లి కూతుర్ని చేస్తారు. ఎన్ని డేస్ గ్యాప్ ఉంటే మ్యారేజ్కి రాటకి అన్ని డేస్ పెళ్లి కూతురులా రెడీ అవ్వాలట. కానీ తనకి ముందు రోజు రాట వేశారు, నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. సో ఒకరోజు రెడీ అవ్వడమే అయింది తనకి. తర్వాత నేను ఒక పిక్ దిగాను అనమాట. చెప్పాను కదా నేను ఎందులోని పార్టిసిపేట్ చేయలేదు, జస్ట్ ఒక గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. సో చక్కగా అంతా మంచిగా దీవించేశారు. తనకు స్నానం అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురునిగా రెడీ చేస్తారనమాట. చాలా బాగా రెడీ చేశారండి, బాగా మంచిగా అనిపించిందనమాట. సో అందరం అన్నీ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసి ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే తన్ని రెడీ చేశారండి. మంచిగా వాళ్ళ అమ్మమ్మ అంటే దాని ఆంటీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్కలు అందరూ వాళ్ళ చెల్లి అందరూ వచ్చి పన్నీటి స్నానాలు చేసే వేళలో చెప్పకు సిగ్గులు పుట్టే అన్నుల విన్నను అల్లరి పెట్టే కనరాని బాణాలు తాకే వేళలో. చూసారుగా మంగళ స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పెళ్లి కూతుర్ని చేయడం అనమాట. చేసేసారండి చక్కగా, తను చేసేసి తీసుకొస్తున్నారనమాట. మేమందరం తను రెడీ చేశారు. ఎవరు ప్రతి ఒక్కరు చూస్తానుకోండి, ప్రతి ఒక్కరు ఎవరు వెయిట్ చేస్తున్నారు. ఏదైనా పెళ్లి కూతురు అంటే చాలా అందంగా భలే ఉంటారు కదండి. ఆ చేతి నిండా గాజులు, చక్కగా మంచి కళ వచ్చేస్తుంది ఆ రోజు అయితే మాత్రం. చాలా బాగుంది రమ అయితే మంచిగా క్యూట్గా. సో ఏంటంటే అందరూ దగ్గరుండి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ చేతితోటి తనకి కళ్యాణ తిలకం అనేది దిద్దిస్తారు, బుగ్గను చుక్క పెట్టిస్తారు, చేతికి ఇంకా నిండుగా గాజులు వేస్తారు. చాలా మంచిగా అంత ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చారు, చూసారా మంచిగా రెడీ అయిపోయింది. శారీ అయితే చాలా చాలా బాగుందండి. తను సెలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి శారీస్ అని. నేను మంచి కలర్స్, తనకు మంచిగా యాప్ట్ అయ్యే కలర్స్ అయితే తీసుకుందనమాట. ఇప్పుడు అందరూ తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటాయి కదండి రెగ్యులర్గా జరిగేది అనమాట. తనకంతా
పెద్దవాళ్ళందరితో బ్లెస్సింగ్స్ ఇప్పించడం కోసం అందరూ చక్కగా రెడీ అయ్యారనమాట. సో అందరూ ఏంటంటే తనకి కళ్యాణ తిలకం దిద్దుతున్నారనమాట. కళ్యాణ తిలకం దిద్దేసిన తర్వాత బుగ్గన చుక్క పెట్టి ఆ తర్వాత ఏంటంటే జ్యువెలరీ అంతా వేసేసి చేతికి గాజులు అన్నీ పెట్టేసిన తర్వాత తనతోటి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ తనకి అంటే శారీ అవన్నీ ఇస్తారనమాట. అంటే ఎవరెవరు ఏవేవి ఇవ్వాలనుకుంటారో శారీ, పళ్ళు, కొబ్బరి బొండాలు ఇవన్నీ ఉంటాయి కదండి, తాంబూలం ఇవన్నీ తనకి ఇస్తారనమాట. సో మంచిగా ప్రతి ఒక్కటి నేనైతే నాకు వీలున్నంత వరకు క్యాప్చర్ చేశాను. కానీ చెప్తున్నాను కదా, ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య అస్సలు ఖాళీ ఉండడం లేదండి. తిని మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూస్గా మ్యారేజెస్కి వెళ్ళడం రావడం వీటితోటి అయిపోతుంది. సో అందువల్ల నేనైతే ఫాస్ట్గా అప్లోడ్ చేయలేకపోయాను. నేను అనుకుంటున్నాను నేను అప్లోడ్ చేసేద్దాం త్వరగా అనేసి, కానీ కొన్ని నాకు పెళ్ళి టైంకి నేను లేనండి. డిన్నర్కి వెళ్ళి వచ్చేసాము, అప్పటికి పూర్ణిమ వీళ్ళందరూ ఉండమన్నారు. అంటే కొంచెం నైట్ అయిపోద్ది కదా, ఇబ్బంది అవుతుంది మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అనేసి ఉండలేదు. ఉండుంటే కొంత క్యాప్చర్ చేసేదాన్ని. పెళ్ళి వీడియోస్ అయితే నా దగ్గర కొన్ని లేవన్నమాట. సో అందువల్ల వీడియో అనేది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. చక్కగా తనకి ఏంటంటే దండ అంతా పెళ్ళికి వేస్తారు కదండి, దండ అంటే పెళ్లి కూతుర్లా రెడీ చేస్తారు. అంటే ముహూర్తపు రోజు చక్కగా కళ్యాణ తిలకం అన్నీ దిద్దేసి బుగ్గన చుక్క అది పెట్టేసి మంచిగా రెడీ చేసేసారనమాట. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు బ్యూటీషియన్ వచ్చి తను బుగ్గన చుక్క అది పెడుతున్నారనమాట. మొత్తం అంతా అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందండి. ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇవ్వడం, తర్వాత మేము అందరం చక్కగా ఫొటోస్ కూడా దిగామన్నమాట. దాంతోపాటు మొత్తం అంతా నేను క్యాప్చర్ చేశాను. చూడండి చక్కగా క్యూట్గా ఉంది కదా. తర్వాత ఏంటంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు మార్నింగ్ రాట పెళ్ళికూతురుని చేయడం, ఈవినింగ్ అయితే హల్దీ అనమాట. హల్దీలో మేము చేసామండి. ఎంత బాగా ఎంజాయ్ చేసాను తెలుసా. చాలా మంచిగా మీకు అన్ని వీడియోస్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి. వీళ్ళ అమ్మమ్మ గారు తర్వాత వాళ్ళ పెద్దమ్మ అనమాట. వీళ్ళు కూడా తీసుకొచ్చి తనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తారనమాట. సో ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అరటిపళ్ళు, చీర, సారీ అన్నీ పెడతారు కదండి. సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. అన్నీ ఇస్తున్నారు చక్కగాను. దాని తర్వాత ఏంటంటే మేము చక్కగా అందరం తనతో ఫొటోస్ అవి దిగేసి వాళ్ళంతా ఇచ్చేసిన తర్వాత మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసాం అనమాట, ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆంటీ వాళ్ళే పెట్టారనమాట. సో మేము అందరం కలిసి అనుకొని వెళ్ళడం, సరదాగా లంచ్ చేసేయడం, తర్వాత ఈవినింగ్ కూడా హల్దీకి అందరం ఒక్కటే ఎల్లో కలర్ వేసుకోవాలి అనేసి అంటే మెంటల్గా అందరూ ఫిక్స్ అయిపోయాం అనమాట. తర్వాత వీళ్ళేమో ఆంటీ వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారు, మావయ్య గారు అనమాట. వాళ్ళు సారే అంటే చీర సారీ అన్నీ పెడతారు కదండి, వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారనమాట. అలా ఒక్కొక్కరితోటి ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే అమ్మాయికి తనకి ఒళ్ళో పెడతారనమాట. సో వీళ్ళు కూడా ఇచ్చారనమాట. సో అంత మంచిగా జరిగిపోయిందండి. చాలా బాగుంది మ్యారేజ్ కూడా. మ్యారేజ్ టైంకి మేము లేము, కానీ మ్యారేజ్ అయితే మాత్రం చాలా సూపర్గా అయ్యింది. మేము బాగా ఎంజాయ్ చేసామండి వాళ్ళ మ్యారేజ్ అంతాను. చాలా మంచిగా అందరినీ కలిసాము. అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట. చాలా మంచిగా అయిందండి మ్యారేజ్ కూడాను. అంతా మంచిగా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే అందరూ దిగారనమాట. ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ కొన్ని పిక్స్ అయితే దిగారు. అందరికీ గంధం, కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసి అందరూ దీవించారు. తర్వాత రమ్మ వాళ్ళ పిన్ని రాజేష్ అండి చాలా హెల్పింగ్ అండి. ఎంత బాగా హెల్ప్ చేశాడు తెలుసా అండి. మ్యారేజ్లోనైతే నేను అదే అంటున్నాను, చాలా మంచిగా హెల్ప్ చేశారు రాజేష్ అనేసి. అంటున్నాడు అక్క మ్యారేజ్ కదా అక్క, చెయ్యాలి తప్పదు మనకి, చెయ్యాలి అని అంటున్నాడు అనమాట. చాలా బాగా చేశాడు. తర్వాత దాని ఆంటీ అంకుల్, ఈ పొట్టిదైతే మాత్రం ఆంటీని వదలదండి, ఎప్పుడు ఆంటీతోటే ఉంటుంది. అది దూరం నుంచి చూస్తుంది, నవ్వుతుంది, కానీ నా దగ్గరికి అయితే రాదు. క్యూట్గా స్మైల్ వస్తుంది. ఎంత బాగుందో తెలుసా అండి, క్యూట్గా లంగా జాకెట్ వేసుకొని భలే ఉందనమాట. తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ అవి ఇచ్చేసిన తర్వాత హారతి ఇస్తారు కదండి లాస్ట్లోనే. హారతి అంతా ఇచ్చేసిన తర్వాత మేమంతా ఫోటో దిగామన్నమాట. ఇప్పుడు ఒక ఆవిడ పాడారండి పాట, చాలా బాగా పాడారండి. కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి వచ్చారు ఆవిడ. ఫస్ట్ ఏమో వాళ్ళ అత్తగారు పాడారనమాట. ఆమె తర్వాత ఇటుపక్క ఉన్నారు కదా, ఈమెతే చాలా బాగా పాడారండి పాట అయితే. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పాను, మీరు పాట చాలా చాలా బాగా పాడారండి అని. కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి వచ్చారు. చాలా చాలా బాగా పాడారు. మీకు నేనైతే కొంచెం వినిపిస్తాను, వినండి.
విన్నారు కదండి, చాలా చాలా బాగా పాడారనమాట ఆమె. ఆవిడ దగ్గరికి వెళ్ళి మరి కూడా ఆవిడకి చెప్పాను, చాలా మంచిగా పాడారండి, ఎంత బాగా అనిపించిందో మీరు పాడుతుంటే అని చెప్పాను అనమాట. తర్వాత చూసారు ఈ పొట్టిది అందరికీ హాయ్ బాయ్ చెప్పేస్తుంది. చక్కగా తనకి ఏంటంటే అన్నీ ఇప్పుడు వాళ్ళ అక్క పూర్ణిమ కూడా ఇస్తుందనమాట. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు అలా ఇచ్చేస్తున్నారు. ఇస్తుంటే అంటే ఇది ప్రాసెస్ అనమాట ఈరోజు జరిగేది. అందరూ చక్కగా ఫొటోస్ అది దిగారు. చూసారు ఆ సాన్విక అందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తుంది అనమాట. ఎక్కడ అసలు దిగదండి, అలా వాళ్ళమ్మమ్మ దగ్గరే ఉంటుందన్నమాట. చక్కగా దేవుడికి హారతి తీసుకోవడం అన్నీ మంచిగా చేస్తుంది. ఇప్పుడు మా టైము, మా గ్యాంగ్ అంతా ఒకేసారి మేమైతే మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళం మేము అందరం కలిసి ఫోటో సెషన్ అనమాట. అందరం కలిసి నించున్నాం అనమాట. రండి మీరు రండి మీరు రండి అని అందరిని పిలుచుకుంటూ చక్కగా నించుని వాళ్ళు నించుని పోతున్నారు, కూర్చుని వాళ్ళు కూర్చుని పోతున్నారు. హ్యాపీగా మంచిగా ఫొటోస్ అయితే దిగేసాం అనమాట. దాని తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా అక్కడే చేసేసాము. చాలా బాగా అయిందండి ఫంక్షన్ అయితే మాత్రం. ఏదైనా మన దగ్గర అయితే భలే ఉంటుంది కదండి. ఇప్పుడు ఎక్కడో వేరే ఊర్లో అంటే ఆ టైంకి వెళ్తాము వచ్చేస్తాము అయిపోతుంది. కానీ ఇది అలా కాదు కదా, మన ఇంటి పైనే ఫంక్షను, ఇంకా మందిలా ఫీల్ అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే కదండి. సో మేమందరం మంచిగా ఫొటోస్ అవి దిగాము. ఈ కెమెరామ్యాన్ కూడా చాలా జోవియల్గా చాలా మంచిగా చెప్తున్నారు అనమాట. ఇలా పెట్టండి స్టిల్స్, అలా పెట్టండి స్టిల్స్ అంటే నేనేమో థమ్స్ అప్ టేస్ట్ తాంటారు అని అంటున్నాను అనమాట. అందరికీ హాయ్ చెప్పమంటున్నారు. అంటే కొంచెం అలాంటి జోష్ ఇస్తూ ఉంటే అందరూ మంచిగా చిల్ అవుతారు కదా. అన్ని ఫొటోస్ అవి దిగేసిన తర్వాత ఈవినింగ్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. హల్దీ కోసం అయితే రెడీ అయిపోయామండి. అందరం ఎల్లోతో రెడీ అయ్యామంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకపోయినా మంచిగా సెట్ అయిపోయామన్నమాట. రోహి చూడు, హాయ్ చెప్పు. హల్దీ కోసం అయితే అంతా రెడీ అయిపోయింది. డెకరేషన్ అంతా బ్యాక్ డ్రాప్ అంతా రెడీ చేసేసారు. మా సెల్లార్లో చేసుకున్నామండి. ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసండి. ఆ క్షణంలోనే అందరం చిన్న పిల్లలు అయిపోయామండి. ఈ నిజంగా చెప్పాలంటే వీళ్ళ ఎనర్జీకి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కొక్కరు ఎంత అప్పటికప్పుడు చెప్పేదాన్ని వెంటనే చేసేసేవారనమాట. చాలా యాక్టివ్గా భలే పార్టిసిపేట్ చేశారండి. మీరే చూస్తారు కదా వీడియోలోనైతే రచ్చ రంబోలా అయిందనమాట. అంటే లాస్ట్లోని వాటర్ అది జల్లుకోలేదు, కానీ మేమైతే మాత్రం మంచిగా రీల్స్ అవి చేసుకున్నాం. మా కెమెరామెన్ అయితే మంచిగా సపోర్ట్ చేసేసారండి. ప్రతిదీ నేనైతే కొన్ని ఐడియాస్ నేను చెప్పేదాన్ని, చెప్తుంటే వాటిని అతను ఇంప్లిమెంట్ చేసేవారు. తర్వాత మేము రీల్స్ చేసుకోవడంలో కూడా చాలా సపోర్ట్ చేశారనమాట. చూసారు అందరూ మ్యాక్సిమం ఎల్లో తోటే రెడీ అయిపోయారు. వెంకట భలే చిల్ అయ్యాను తెలుసా అండి. భలే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. మంచిగా ఫొటోస్ దిగడం, వీడియోస్ అంటే రీల్స్ చేసుకోవడం. మీకు ఆల్రెడీ షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను కదండి. ప్రతి ఒక్కరికి ఇలాగా ఇది చేయండి అది చేయండి అని చెప్తుంటే సాన్విక కూడా చూసారా ఎల్లో వేసేసుకుంది. కానీ పాపం ఎక్కడ ఉండేది కాదండి. అదే కొంచెం అంటే అందరికీ అలవాటు అయితే భలే అందరి దగ్గరికి వచ్చేసి ఉంటే అది వచ్చేది కాదనమాట. కానీ బాగా ఎంజాయ్ చేసామండి మంచిగా. తన ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత మా ఫోటో సెషన్ అనమాట. మేమందరం కలిసి తనతోటి కొన్ని రీల్స్ చేయడం ఇవన్నీ చేసాం అనమాట. చాలా బాగా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చాయండి ఆ రీల్స్ అయితే మాత్రం. మొత్తం ఎల్లో కాన్సెప్ట్ చాలా బాగా వచ్చిందనమాట. మేము కూడా తనతో పాటు చేసామన్నమాట. తను మాతో పాటు చేసింది. కొన్ని ఐడియాస్ అన్నీ షేర్ చేసుకొని చాలా మంచి రీల్స్ చేసాం అనమాట. ఇక్కడైతే మాత్రం నిజంగా ఆంటీ అంకుల్ ఫోటో దిగుతున్నప్పుడు ఇలా నార్మల్గా నించొని తీయించుకున్నప్పుడు బాగానే అనిపించిందండి. కానీ వాళ్ళిద్దరూ అంకుల్ ఆంటీ రమాకి ముద్దు పెడుతున్నప్పుడు ఫోటో తీసుకుంటుంటే అది చూడగానే అందరూ ఎమోషనల్ అయిపోయారనమాట. ఏదైనా ఆడపిల్లే కదండి, ఇక్కడ ఉండాల్సిన పిల్ల కాదు కదా అన్నది గుర్తొచ్చేస్తుంది అనమాట. వచ్చేసరి అంతా గ్యాంగ్ అంతా ఒకే దగ్గర ఫోటో తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. కొన్ని క్యాండిడేట్స్ అయితే రాజేష్ తీసాడండి, అదే రమా వాళ్ళ తమ్ముడు. అక్క మీ అందరికీ క్యాండిడేట్స్ తీస్తాను, పెళ్ళిలో కూడా తీస్తాను అన్నాడు. కానీ పాపం బిజీ అయిపోయాడండి.
ఆ తర్వాత రీల్ సెషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఒక్కొక్కరు ఎంత బాగా చేశారు. ఈ అంటే దాని ఆంటీ వాళ్ళ సిస్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఆవిడ ఎనర్జీకి అయితే మాత్రం ఎంత బాగా చేశారో తెలుసా! అంటే అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. ఒక్కసారి చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు భలే క్యాచ్ చేసి చక్కగా సాంగ్ తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళు భలే చేశారనమాట. మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను చెప్తున్నప్పుడు నా వాయిస్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎంత ఎంజాయ్ చేసామన్నది. అంటే ప్రతి ఒక్కరు మన టైం అంటూ మన కోసం మనం టైం స్పెండ్ చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఇంకా ఏజ్ అనేది ఒక నెంబరే, ఒక కౌంటే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు మాతో ఈక్వల్గా మంచిగా చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. ఈ ఐడియాస్ కొన్ని ఫోటోగ్రాఫర్ ఇచ్చారు, కొన్ని నా ఐడియాస్ అన్నీ కలిపి ఇంప్లిమెంట్ చేస్తే అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. తర్వాత ఇది కూడా చాలా బాగుందండి. ఇలా ఫ్లవర్స్ పెటల్స్ వేస్తారనమాట. ఇది ఫోటోగ్రాఫర్ ఐడియా అనమాట. తనేంటంటే ఇలా పెటల్స్ మేము వేస్తాము. వీళ్ళందరూ చేతికేమో పసుపు రాసుకొని తన ఫేస్ దగ్గర పెడతారనమాట. చాలా బాగుందండి ఇది కూడాను కాన్సెప్ట్. అంటే కొన్ని కొన్ని ఐడియాస్ మనం షేర్ చేసుకుంటే బాగుంటాయి కదండి. అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది వచ్చే అవుట్పుట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్కి ఇలా వచ్చిందండి. చాలా బాగా అనిపించింది చూసారా ఎంత బాగుందో. అందరూ కలిసి చక్కగా చేతికి పసుపు రాసుకొని తన దగ్గర పెట్టారనమాట. మేమైతే పెటల్స్ వేసాం అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట టాస్క్. ఆ టాస్క్ అనేది వాళ్ళు కరెక్ట్గా చేయాలి. చాలా ఎక్కువ చేసామండి రీల్స్ అయితే. అసలు నేను ఇంకా ఎక్కువ ప్లాన్ చేశాను. కానీ అవేమీ అవ్వలేదు టైం సరిపోక. తర్వాత ఏంటంటే అంత మంచిగా ఈ ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత సాంగ్స్ పెట్టుకొని కొంత డాన్స్ అది చేసాము. ఈ చూసారా మేము అందరం కలిసి భలేగా ఎంజాయ్ చేసామండి అందరం. అంటే ఇంకా మరి మాకు ఆ టైం అనేది సరిపోదనమాట. అంతలా టైం స్పెండ్ చేసామనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో, రేపైతే మీకు మ్యారేజ్ వీడియో ఫుల్ వీడియో వస్తది. అంతా కంప్లీట్‌గా చూడండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తూ మరో మంచి బ్లాగ్‌తో నేను మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.